మొత్తం మీద ద్వాదశ రాశుల వారు శని యొక్క బాధల నుంచి శని యొక్క స్థితి నుంచి బయటపడాలంటే ఆయన కర్మకారకుడు చేసిన కర్మను బట్టి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా దగ్గరలో ఉండే దేవాలయాలకి వెళ్ళి మీరు సమకూర్చి అక్కడ క్లీన్ చేయటం అనేది ప్రధాన లక్షణంగా పెట్టుకోవాలి. ఇంట్లో కూడా క్లీన్గా ఉండాలి ఇల్లు ఎప్పుడు కూడా, అప్పుడు ఆయన అనుగ్రహిస్తుంటాడు. అంటే క్లీన్ మెయింటైన్ చేస్తే కనుక ఆయనకి బాగా నచ్చేది అది. గుళ్ళో కానీ మీరు కానీ కొంతమంది ఏం చేస్తారో శని తైలాభిషేకం చేసేస్తారు, వదిలిపెట్టేస్తారు. ఆ నువ్వులు కొబ్బరి చెప్పాలి ముట్టుకోకుండా అట్లనే ఉండేస్తారు. కానీ ఎవరైతే సేవ చేస్తాడో దానికి మెచ్చుతాడు ఆయన. అంటే సేవాతత్వం ఎక్కువగా అవసరం. ఎవరికైనా అన్నదానం చేయటం, విరివిగా చేయటం, అన్నదానం శనివారం కానీ, లేదా మీ చేతనైంది ఇంట్లో అయినా అన్నం ఏదైనా వండుకొని ఎవరికైనా భోజనం పెట్టడం, లేదా హోటల్కి తీసుకెళ్ళి భోజనాలు పెట్టడం, ఎవరైనా బీదవాళ్ళకి వస్త్రాలు దానం చేయటం, ఇవన్నీ ఒక ఎత్తు. తర్వాత తైలాభిషేకం చేసుకోవటం, నువ్వులు దానం చేయటం, అఘోర పాశుపత హోమం చేసుకోవటం, ప్రదోషకాల వ్రతం చేయటం, నందీశ్వర అభిషేకం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి తులసి సమర్పణ చేయటం, ప్రతినిత్యం శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇంట్లో అయినా కానీ దేవాలయంలో కానీ అర్చనాది కార్యక్రమాలు అభిషేకం చేసుకోవటం, అయితే ఎప్పుడైనా అవకాశం ఉంటే క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం, శనేశ్వరుడు దేవాలయాలకి అలా చేసుకోవడం వల్ల ఈ ద్వాదశ రాశులు అందరికీ కూడా యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది.